హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. రావి చెట్టు దేవతా వృక్షంగా పిలుస్తారు. సకల దేవతలు నివసిస్తున్నారని కూడా చెబుతారు. అయితే రావి చెట్టు క్రింద దీపం ఎందుకు వెలిగిస్తారు, ఏ రోజు వెలిగించాలి, ఇలా వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు? సనాతన ధర్మంలో రావి చెట్టును చాలా పవిత్రమైనదిగా దైవ వృక్షంగా భావిస్తారు. అందుకే ఎల్లప్పుడూ ఈ చెట్టును పూజిస్తారు. రావి చెట్టు విష్ణువు లక్ష్మీదేవి నివాసం అని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టును అశ్వస్థ వృక్షం అని కూడా పిలుస్తారు. పురాణాలలో దీని గురించి ప్రస్తావన ఉంది. రావి చెట్టులో త్రిమూర్తులు సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. రావి చెట్టు క్రింద దీపాలు వెలిగించడం వల్ల దేవతల ఆరాధన జరిగినట్లు భావిస్తారు. ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల జీవితంలో డబ్బుకు, ఆహారానికి కొదవ ఉండదని భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. శనివారం ఎందుకు దీపం వెలిగించాలంటే, శనివారం రావి చెట్టు కింద ఆవు నూనె దీపం వెలిగించడం చాలా ప్రత్యేకత. ఆవు నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం మిగుస్తుందని చెబుతారు. నిజానికి రావి చెట్టును శనిదేవుని చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శని దోషం ఉన్నవాళ్ళు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవు నూనె దీపం వెలిగించడం మంచిది. ఏలినాటి శని ప్రభావంతో బాధపడే వాళ్ళు శనివారం రోజు రావి చెట్టును పూజించి దాని కింద దీపం వెలిగించడం మంచిది. రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఈ చెట్టుకి శనివారాల్లో నీరు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. కానీ పొరపాటున కూడా ఆదివారం రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు, తాకకూడదు. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టును పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుంది. అలాగే బృహస్పతి అనుగ్రహం కూడా లభిస్తుంది. రావి చెట్టుకు పూజ చేస్తే శుభం కలుగుతుంది, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది, అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు రావి చెట్టులో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ చెట్టును ఆరాధించడం వల్ల కృష్ణుని కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు. ఈ చెట్టుకి నీడన కూర్చొని గాయత్రి మంత్రం జపించడం వల్ల 4 వేదాలు చదివిన పుణ్యం లభిస్తుంది. వినాయకుడికి రావి ఆకులు ఎంతో ప్రీతికరం. హిందూ ఆచారాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచి ప్రశాంతతను కలిగించే అద్భుతమైనదిగా ఈ చెట్టును భావిస్తారు. సంతాన ప్రాప్తి కోసం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టడం చేస్తారు. భర్తకు దీర్ఘాయుష్యువు ఇవ్వమని కోరుకుంటూ పెళ్ళైన స్త్రీలు రావి చెట్టును చుట్టూ రక్షాసూత్రాన్ని కడతారు. ఇలా చేయడం వల్ల వివాహిత సౌభాగ్యం కలగలం ఉంటుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.